హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శనివారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. పెన్షన్ స్కీమ్కు సంబంధించి ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త పెన్షన్ విధానాన్ని ఆమోదం తెలిపింది. ఇక ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల 23 లక్షల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాలు కూడా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని తెలిపారు. ఇక కేబినెట్ సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగులకు 800 కోట్లు ఇరవేర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త పెన్షన్ స్కీమ్ వల్ల తొలి ఏడాది 6,250 కోట్లు ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ఇక ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తెస్తామని తెలిపారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ఈ రెండింటిలో ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చిన పెన్షన్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఎన్పిఎస్ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారట. ఇక యూపీఎస్ విధానం ద్వారానే ఉద్యోగులకు ఎక్కువ మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్ విధానం ప్రకారం కనీసం 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ ముందు 12 నెలల బేసిక్ పేలో 50% పెన్షన్గా ఇస్తారట. ఇక ఈ కొత్త పెన్షన్ విధానం అమలు కావాలంటే ఉద్యోగి కనీసం 10 ఏళ్ల పాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. 10 ఏళ్లు సర్వీస్ చేసిన వారికి నెలకు 10,000 పెన్షన్ అందుతుందని హామీ ఇచ్చారు. ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి 60% పెన్షన్ అందుతుందని చెప్పారు. ప్రతి 6 నెలల సర్వీసులో నెల జీతంలోని 1/10వ వంతు జీతాన్ని జీతం ప్లస్ డిఏని పదవీ విరమణ సమయానికి జోడిస్తారట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.